2018 కల్లా పోలవరంలో నీళ్లు నిలబెట్టి చంద్రబాబు గారు ఈ దేశ చరిత్రలో అపర భగీరథులుగా నిలుస్తారు. ఇది రాసి పెట్టుకోండి. 2018 కల్లా పోలవరం ప్రాజెక్ట్ లో నీళ్లు నిలబెట్టి చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడిగా ఈ దేశ చరిత్రలో నిలబడతాడు, రాసి పెట్టుకో అని అప్పటి మినిస్టర్ దేవినేని ఉమా అన్నారు. సరే, అర% తొందర ఎందుకన్నా? ఎందుకు తొందర? వెయిట్, వీ విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై 2021 డిసెంబర్. సరే, అర% తొందర ఎందుకన్నా? ఎందుకు తొందర? వెయిట్, మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 December. We are committed to it. We will finish it. అని అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పి పోలవరాన్ని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు వీళ్ళు? సెంట్రల్ లో మోడీ సర్కార్ నివ్వండి, ఆంధ్రాలో చంద్రబాబు సర్కార్ నివ్వండి, కేవలం 2 years లో పోలవరాన్ని కంప్లీట్ చేస్తాం. आप आंध्र प्रदेश में चंद्रबाबू जी की सरकार बना दीजिए, ऊपर नरेंद्र मोदी सरकार बना दीजिए. 2 ही साल में पोलावरम प्रोजेक्ट को हम समाप्त कर किसानों के खेत तक पानी पहुंचाएंगे. ఇది అమిత్ షా గారు చెప్పి 1 year అయింది. ఇంకా 1 year లో పోలవరం కంప్లీట్ అవుతుందా? కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, మళ్ళీ ఇప్పుడు కూటమి, ఇలా ఎంతమంది పవర్లోకి వచ్చిపోతున్నా మాత్రం లాస్ట్ 20 years నుంచి పోలవరం మాత్రం కంప్లీట్ అవ్వట్లేదు. అసలు పోలవరం కంప్లీట్ అవ్వడానికి ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది? అసలు ఈ పోలవరం అంటే ఏంటి? అది ఎందుకు ఇంత కాంప్లికేటెడ్? ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. మన ఎక్స్ ఇరిగేషన్ మినిస్టర్కే అర్థం కాని పోలవరం ఎందుకు మనకి ఇంత ఇంపార్టెంట్? అసలు ఇది నిజంగా ఎప్పటికి కంప్లీట్ అవుతుంది? ఈ వీడియోలో చూద్దాం. ఇదిగో ఇక్కడ గోదావరి నది మీద కనిపిస్తుంది కదా, ఇదే పోలవరం ప్రాజెక్ట్. ఈ పోలవరం ప్రాజెక్ట్ రాజమండ్రి నుండి దాదాపు 34 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలవరం అనే విలేజ్ లో ఉంటుంది. ఈ పోలవరం ప్రాజెక్ట్ ని లైఫ్ లైన్ ఆఫ్ ఏపీ అంటారు. అంటే మన ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి అని. ఇది ఎందుకో తెలుసా? ఒక్కసారి ఈ పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యాక 45 లక్షల ఎకరాల సాగు భూమికి నీళ్ళు అందించవచ్చు. 611 విలేజెస్ లో ఉన్న 28 లక్షల మందికి తాగునీరు ఇవ్వచ్చు. ఈ పోలవరం ప్రాజెక్ట్ 80 టీఎంసీల నీటిని కృష్ణా రివర్ కి పంపిస్తుంది. అంతేకాదు 24 టీఎంసీల వాటర్ ని విశాఖపట్నానికి పంపిస్తుంది. అంటే విశాఖపట్నానికి కావాల్సిన నీటి అవసరాలు తీరిపోతాయి. దీంతో పాటు కృష్ణా నది కర్ణాటక నుండి ఏపీలోకి అడుగు పెట్టేటప్పటికి ఎండిపోతుంది. ఈ పోలవరం ప్రాజెక్ట్ వల్ల గోదావరి నీళ్లు కృష్ణా నదిలో కలిపి కృష్ణా నది ఒడ్డునున్న ఊర్లన్నిటికీ నీటిని సరఫరా చేయొచ్చు. ఇందుకే పోలవరం ఏపీలో ఉన్న కరువు సమస్యలన్నిటికీ ఒక సొల్యూషన్ అంటారు. ఈ పోలవరం ప్రాజెక్ట్ కేవలం సాగునీటి కోసం, తాగునీటి కోసం మాత్రమే కాదు, 960 మెగావాట్ల ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. కానీ ఇవన్నీ ఒకసారి ప్రాజెక్ట్ ఫినిష్ అయిన తర్వాత అనుకోండి. ఈ ప్రాజెక్ట్ పనులు 2004-05 ఆ టైంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు. అప్పటి నుండి 20 ఏళ్ళు గడిచాయి కదా, ఓన్లీ 50% వర్క్ మాత్రమే జరిగింది. కానీ 75% నిధులు మాత్రం ఖర్చు అయిపోయాయి. ప్రతి సీఎం రావడం, పోలవరం కంప్లీట్ చేస్తామని చెప్పడం, కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోవడం, ఇది ఆంధ్ర వాళ్ళకి కామన్ అయిపోయింది. అయినా పోలవరం ప్రాజెక్ట్ కి పోస్ట్ పోన్మెంట్ అనేది కొత్తది కాదు. అసలు ఈ పోలవరం అనే ఐడియా ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? 130 సంవత్సరాల ముందు 1870లో మద్రాస్ ప్రెసిడెన్సీలో వర్క్ చేస్తున్న ఒక బ్రిటిష్ ఇంజనీర్ తన రిపోర్ట్ లో గవర్నమెంట్ సోకిలేరు నది మీద ఒక రిజర్వాయర్ కట్టాలి అని రాశాడు. సోకిలేరు అనేది ఒక చిన్న రివర్. ఈ చిన్న నది ముందు శబరి నదిలో కలుస్తుంది. ఆ శబరి నది పెద్ద గోదావరి నదిలో కలుస్తుంది. తన రిపోర్ట్ లో ఈ రిజర్వాయర్ కట్టడం వల్ల దాదాపు 18,000 ఎకరాలని ఇరిగేట్ చేయొచ్చు అని రాశాడు. కానీ ఆ రిపోర్ట్ లో రాసింది ఏమీ జరగలేదు. ఆ తర్వాత 1896లో ఇంకో ఇంజనీర్ తన బుక్ లో గోదావరి నది మీద మల్టిపుల్ ప్లేసెస్ లో డ్యామ్స్ కట్టడం వల్ల ఇరిగేషన్ కి ఉపయోగపడుతుంది అని రాశాడు. కానీ అప్పుడు కూడా ఏం వర్క్ జరగలేదు. కానీ 1941లో మద్రాస్ ప్రెసిడెన్సీలో చీఫ్ ఇంజనీర్ అయిన ఎల్వి అయ్యర్ ఒక ప్రపోజల్ తో ముందుకు వచ్చాడు. ఆ ప్రపోజల్ ఏంటంటే గోదావరి నది మీద పోలవరం దగ్గర ఒక లార్జ్ డ్యామ్ అండ్ రిజర్వాయర్ కట్టాలి అని. ఈ ప్రపోజల్ ని బేస్ చేసుకొని 1951లో రామపాద సాగర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒకటి వచ్చింది. ఈ రిపోర్ట్ లో ఏముందంటే పోలవరం దగ్గర 130 మీటర్ల హైట్ ఉన్న డ్యామ్ ఉండాలి, 2 కెనాల్స్ ఉండాలి అండ్ ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఉండాలి అని. వీటన్నిటికీ ఆ రోజుల్లో దాదాపు 129 కోట్లు ఖర్చు అవుతుంది. సో ఇంత ఎక్కువ బడ్జెట్ ఉండడం వల్ల ఏ పనులు స్టార్ట్ కాలేదు. ఇది జరిగిన 50 ఏళ్లకి 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ఇందిరా సాగర్ డ్యామ్ ప్రాజెక్ట్ అనే పేరుతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. 20 ఏళ్ళు అయ్యాక 21 కోట్లు ఖర్చు అయ్యాక ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి కూడా దగ్గరలో లేదు. దీనికి రీజన్స్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పొలిటికల్ రీజన్స్. ఈ ఇయర్ స్టార్టింగ్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు 2027 కల్లా పోలవరం పూర్తవుతుంది అని చెప్పారు. ఏది ఏమైనా 2027కి పోలవరం జాతికి అంకితం చేస్తున్నాం. ఆ విధంగా పనులు కూడా ప్రారంభమైనాయి. కానీ అది పూర్తవ్వాలంటే ఇప్పటికీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంతెందుకు ఏపీ గవర్నమెంట్ గోదావరి కృష్ణా రివర్స్ ని ఈ పోలవరం ప్రాజెక్టు కలపాలనుకుంది కదా, ఆ ప్రపోజల్ ని ఈ జూలైలో సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ రిజెక్ట్ చేసింది. దీనికి వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే ఆల్రెడీ పోలవరం ప్రాజెక్ట్ మీద ఒరిస్సా గవర్నమెంట్,
గవర్నమెంట్, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ వేసిన కేసెస్ ఇంకా కోర్టులోనే ఉన్నాయి, అవి క్లియర్ అయ్యేదాకా మేము ఏ క్లియరెన్స్ ఇవ్వలేము అని చెప్పారు. అయినా పోలవరం డిలే అవ్వడానికి ఇది ఒకటే కాదులేండి రీజన్, చాలా రీజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ చాలా మంది నుంచి చేతులు మారుతూ వస్తుంది. 2004 నుంచి 2011 దాకా మాక్సిమం ఇది గవర్నమెంట్ చేతిలోనే ఉంది. అప్పుడు పనులు చాలా స్లోగా వెళ్ళాయి, ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఎవరు దీన్ని హ్యాండిల్ చేయలేదు. కానీ 2011లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాక ట్రాన్స్ట్రాయ్ అనే ఒక ఇంజనీరింగ్ కంపెనీకి ఈ పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఇచ్చారు. కానీ 2014 కల్లా ప్రభుత్వం మారింది. 2014లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ ఆంధ్రాలో పవర్లోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక ఈ ఇందిరా సాగర్ డ్యామ్ ప్రాజెక్ట్ ని పోలవరం ప్రాజెక్ట్ గా పేరు మార్చారు. 2017లో ఈ పోలవరం కాంట్రాక్ట్ ట్రాన్స్ట్రాయ్ కంపెనీ నుండి నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి వెళ్ళింది. కానీ వితిన్ 2 years 2019 కల్లా టీడీపీ ఎలక్షన్స్ ఓడిపోయి మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఇందులో చాలా కరప్షన్ ఇన్వాల్వ్ అయ్యిందని ప్రాజెక్ట్ ఆపేశారు. నవయుగ నుంచి ప్రాజెక్ట్ ని తీసేసుకొని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే కంపెనీకి వెళ్ళింది. ఇప్పుడు వచ్చిన టీడీపీ గవర్నమెంట్ ఇలా ఒకరి నుంచి ఇంకొకరికి టెండర్స్ మార్చడం వల్లే పోలవరం లేట్ అయింది అని బ్లేమ్ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ లేట్ అవుతూ రావడానికి ఇంకో పొలిటికల్ రీజన్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్ప్లిట్ అయిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్ట్ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. 2014 స్టార్టింగ్ లో మన ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రిలేషన్స్ బాగానే ఉంది. కానీ ఆ తర్వాత టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి రిలేషన్స్ బాగా లేవు. ఎంతగా అంటే 2019 ఎలక్షన్స్ క్యాంపెయిన్ టైంలో చంద్రబాబు పోలవరాన్ని ఒక ఏటీఎం గా యూజ్ చేస్తున్నారని పీఎం నరేంద్ర మోడీ అన్నారు. ये यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो. సో ఇలాంటి రిలేషన్స్ తో పోలవరంకి కావాల్సిన ఫండ్స్ ని మన స్టేట్ గవర్నమెంట్ తెచ్చుకోలేదు కదా. అండ్ ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి అంత క్లోజ్ ఏం కాదు. సో గత 10 ఏళ్లలో చాలా వరకు కేంద్రంలో రాష్ట్రంలో డిఫరెంట్ గవర్నమెంట్స్ ఉండడం వల్ల ఒకరినొకరు ఈ పోలవరం విషయంలో బ్లేమ్ చేసుకుంటూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద డిపెండ్ అవ్వకుండా స్టేట్ గవర్నమెంట్ పోలవరాన్ని చూసుకోవాలంటే మన దగ్గర అంత డబ్బు లేదు. అసలే కొత్తగా ఏర్పాటైన రాజధాని కూడా లేని రాష్ట్రం అండ్ ఫ్రీ స్కీమ్స్ మీద చాలా డబ్బులు పెట్టాల్సిన రాష్ట్రం. దీనివల్ల మన రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనాన్సెస్ మేనేజ్ చేయడం చాలా కష్టం అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం విషయం పక్కన పెడితే మనం మన ఫైనాన్సెస్ ని కరెక్ట్ గా మేనేజ్ చేసుకోవడానికి జారాప్ మనకు ఉపయోగపడుతుంది. జారాప్ ఒక సేవింగ్స్ యాప్. ఇందులో మీరు 10 రూపాయలు ఉండే బంగారం రూపంలో సేవ్ చేసుకోవచ్చు. 10, 20, 50, 100, 500 ఇలా మీకు నచ్చిన అమౌంట్ ని ఆటో సేవ్ సెట్ చేస్తే చాలు, అవి ఆటోమేటిక్ గా 24 క్యారెట్ బంగారం రూపంలో సేవ్ అయిపోతుంది. లాంగ్ టర్మ్ లో పెరిగిన బంగారం ధరతో పాటు మీరు సేవ్ చేసిన అమౌంట్ వాల్యూ కూడా పెరుగుతుంది. మీకు నచ్చిన టైంలో దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. సో మీరు కూడా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి జారాప్ ని డౌన్లోడ్ చేసి మీ సేవింగ్స్ జర్నీ స్టార్ట్ చేయండి. మళ్ళీ వీడియోలోకి వస్తే పొలిటికల్ రీజన్స్ తో పాటు పోలవరం స్లో అవ్వడానికి ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి. సరే, ఈ కంపెనీలైనా సరిగ్గా పనిచేసాయంటే వాళ్ళు కూడా చాలా తప్పులు చేశారు. ఈ తప్పులు ఏంటో అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనకి పోలవరం డిజైన్ అర్థం అవ్వాలి. పోలవరం ఒక నార్మల్ ప్రాజెక్ట్ కాదు, ఇది డిఫరెంట్ ప్రాజెక్ట్. ఎందుకంటే మామూలు డ్యామ్స్ లాగా ఇది 2 మౌంటైన్స్ మధ్యలో కట్టారు. ఇది ఒక ప్లెయిన్ ఏరియా మీద కడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కి 5 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అవేంటంటే డయాఫ్రామ్, కాఫర్ డ్యామ్స్, స్పిల్వేస్, మెయిన్ డ్యామ్, కెనాల్స్. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్నే స్పిల్వే అంటారు. ఇది ఎందుకు వాడతారంటే ఎక్సెసివ్ గా వచ్చిన ఫ్లడ్ వాటర్ ని బయటికి రిలీజ్ చేయడానికి. ఇది మెయిన్ డ్యామ్ తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మెయిన్ డ్యామే గోదావరి నీళ్ళని బ్లాక్ చేస్తుంది. అండ్ ఈ డయాగ్రామ్ లో కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్. ఈ కెనాల్స్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ కి పెన్నా అండ్ కృష్ణా రివర్స్ తో కనెక్ట్ చేయడానికి. ఇంకా ఈ వీడియోని కాంప్లికేట్ చేయకుండా 2 మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ గురించి మాట్లాడుకుందాం. అదే డయాఫ్రామ్ వాల్స్ అండ్ కాఫర్ డ్యామ్స్. ఇంతకు ముందు మాట్లాడుకున్నవన్నీ అంత కాంప్లెక్స్ కాదు. ఈ డయాఫ్రామ్ వాల్, కాఫర్ డ్యామ్స్ ఉన్నాయి చూసారా, ఇవే చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్స్. ఈ డయాఫ్రామ్ వాల్ ఉంది కదా, ఇది డ్యామ్ కింద ఉంటుంది. ఒక డ్యామ్ కి పైన గోడ కడితే సరిపోదు, అండర్ గ్రౌండ్ లో కూడా గోడ కడతారు. ఎందుకంటే అండర్ గ్రౌండ్ లో వాటర్ ఇటు నుంచి అటు వెళ్లకుండా. ఈ డయాఫ్రామ్ వాల్ కంప్లీట్ అయ్యేదాకా మెయిన్ డ్యామ్ ని కట్టలేరు. కానీ ఈ డయాఫ్రామ్ వాల్ కట్టడం చాలా అంటే చాలా కష్టం. 2019లో ఈ ఏరియాలో వరదలు వచ్చాయి. ఈ వరదల వల్ల 442 కోట్లు పెట్టి అప్పటిదాకా కట్టిన ఈ డయాఫ్రామ్ వాల్ కొట్టుకొని పోయింది. కొత్త డయాఫ్రామ్ వాల్ ని కట్టడం ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే మళ్ళీ స్టార్ట్ చేశారు. 2019 వరదలకి డయాఫ్రామ్ వాల్ కొట్టుకొని వెళ్ళిపోయింది కదా. 2023లో వచ్చిన వరదలకి కాఫర్ డ్యామ్స్ పనికి రాకుండా పోయాయి. కాఫర్ డ్యామ్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇవి టెంపరీ డ్యామ్స్. ఇప్పుడు నది మధ్యలో ఇలాగ గోడ కట్టాలి కదా. ఈ గోడ కట్టాలంటే ఇక్కడ నీళ్ళు ఉండకూడదు, అంటే అటు ఇటు నీళ్ళని ఆపాలి. సో ఈ గోడ కట్టాల్సిన ప్లేస్ కి అటు ఇటు టెంపరీగా 2 డ్యామ్స్ కడతారు. ఈ డ్యామ్స్ కట్టడం వల్ల ఇక్కడ ఒక డ్రై ల్యాండ్ క్రియేట్ అవుతుంది. అక్కడ ఈజీగా ఈ డయాఫ్రామ్ వాల్ ని కట్టొచ్చు. సో ఎవరి తప్పైనా ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఈ కాఫర్ డ్యామ్స్ అండ్ డయాఫ్రామ్ వాల్ కట్టడం వల్ల ప్రాజెక్ట్ చాలా డిలే అయింది. దీని గురించి ఏ డిస్కషన్ వచ్చినా మాదేం తప్పు ఉంది అని పొలిటికల్ పార్టీస్ ముందుకు వస్తాయి. సో ఈ పొలిటికల్ రీజన్స్, కంపెనీ రీజన్స్ కాకుండా పోలవరం ప్రాజెక్ట్ లేట్ అవుతూ రావడానికి ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి. మీకు తెలుసు కదా, ఒక నది చాలా ప్రదేశాలని, చాలా రాష్ట్రాలని దాటుకుంటూ వస్తుంది. సో ఒక స్టేట్ లో కానీ డ్యామ్ కడితే ఆ నది ఉన్న వేరే స్టేట్ కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల 2 రాష్ట్రాల మధ్య గొడవలు ఏర్పడతాయి. అలాగే పోలవరం ప్రాజెక్ట్ వల్ల
ఏపీకి, ఒరిస్సాకి, తెలంగాణకి, ఛత్తీస్గఢ్కి ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ వచ్చాయి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ప్లాన్ ప్రకారం ఇది పూర్తయిన తర్వాత ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఏపీలో కొన్ని పల్లెలు మునిగిపోతాయి. వాళ్ళ ప్లేస్ లో ఉన్న పల్లెలు మునిగితే ఈ స్టేట్స్ ఎందుకు ఒప్పుకుంటాయి చెప్పండి? ఈ ఇయర్ మార్చ్ లోనే ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ నుంచి రిప్రజెంటేటివ్స్ వచ్చి అన్ని ఇష్యూస్ సెటిల్ అయ్యేదాకా పోలవరం ప్రాజెక్ట్ ని ఆపేయాలి అని డిమాండ్ చేశారు. ఒడిశాలో అయితే బీజు జనతాదళ్ అనే పార్టీ ఈ ప్రాజెక్ట్ ని ఆపడానికి సపోర్ట్ తెచ్చుకుంటుంది. వాళ్ళు ఏమంటారంటే, అసలు మాతో ప్రాపర్ గా మాట్లాడకుండా, కన్సల్టేషన్స్ చేయకుండా ఈ ప్రాజెక్ట్ ని మీరు ఎలా చేపడతారు అంటారు. ఇదేం కొత్త కాదు. 2020లో కూడా తెలంగాణ గవర్నమెంట్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన బ్యాక్ వాటర్స్ మీద డీటెయిల్స్ స్టడీ కావాలి అనింది. ఎందుకంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ వల్ల భద్రాచలం టెంపుల్ కి ముప్పు ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఈ స్టేట్స్ అన్ని చేస్తున్న డిమాండ్ కూడా న్యాయమైంది. ఒక విలేజ్ మునిగిపోవడం అంటే అందులో ఉన్న ఎన్విరాన్మెంట్ అండ్ మనుషులు ఎఫెక్ట్ అవుతారు. సో ఇది మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే మీకు ఒక కథ చెప్తా. అది 2019 గోదావరి ఒడ్డునున్న రామనయ్యపేట అనే ఒక విలేజ్ కి గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ వల్ల మునిగిపోబోతున్న పల్లెటూర్లలో రామనయ్యపేట కూడా ఒకటి. ఆ గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న ఫ్యామిలీస్ నేమ్స్ నోట్ చేసుకున్నారు. వాళ్ళందరినీ రీలొకేట్ చేస్తాము, వాళ్ళకి వేరే చోట ఒక ఇల్లు అండ్ బతకడానికి ఒక కాంపన్సేషన్ ఇస్తాము అని ప్రామిస్ చేశారు. కానీ ఆ టైంలో రామనగర అనే ఒక చేపలు పట్టే ఆమె ఇంట్లో లేదు. వాళ్ళ ఆయన్ని పాము కాటేయడం వల్ల ఆమె రాజమండ్రికి వెళ్ళింది. ఆమె తిరిగి ఇంటికి వచ్చేసరికి సర్వే అయిపోయింది. అఫీషియల్ లిస్ట్ లో వాళ్ళ పేర్లు మిస్ అయిపోయాయి. దాని తర్వాత రీలొకేషన్ స్టార్ట్ అయింది. ఈ రామనగర అనే ఆమెకి ఇల్లు రాలేదు, కాంపన్సేషన్ కూడా రాలేదు. తన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, కానీ అఫీషియల్స్ ఏది చూడడానికి సిద్ధంగా లేరు అని ఆమంటది. ఈ రోజు ఆమె కృష్ణునిపాలెం అనే ఊర్లో 2000 రెంట్ కట్టి ఒక రూమ్ లో ఉంటుంది. వాళ్ళ ఆయన హ్యాండిక్యాప్ అయిపోయాడు అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఇన్కమే లేదు. రామనగరానే కాదు, ఇంకా చాలా మంది ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ వల్ల 222 విలేజెస్ లో ఉన్న 106,006 ఫ్యామిలీస్ డిస్ప్లేస్ అయ్యాయి. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే. ఇండియాలో చేపట్టిన ఏ ప్రాజెక్ట్స్ లోనూ ఇంత భారీ లెవెల్లో డిస్ప్లేస్మెంట్ జరగలేదు. సో టోటల్ గా చెప్పాలంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ వల్ల 276 విలేజెస్ మునిగిపోతాయి. అండ్ ఈ ఊర్లలో దాదాపు 2 నుంచి 5 లక్షల మంది ట్రైబల్స్ ఉన్నారు. ఈ ట్రైబల్స్ అడవులకు దగ్గరగా ఉండి అక్కడ ఉన్న ల్యాండ్ ని యూజ్ చేసుకుంటారు. ఆ ల్యాండ్ లోనే సాగు చేసి దాని మీద డబ్బులు సంపాదిస్తారు. కానీ ఈ భూములు ఎవరి పేరు మీద ఉండవు. ఇలాంటి భూములకి గవర్నమెంట్ ఎందుకు కాంపన్సేషన్ ఇస్తుంది? సో దీని వల్ల వాళ్ళ లైవ్లీహుడ్ కూడా కోల్పోయారు. ఇలా హ్యూమన్ కాస్టే కాదు, ఈ పోలవరం ప్రాజెక్ట్ వల్ల ఎన్విరాన్మెంటల్ కాస్ట్ కూడా ఉంది. 100 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ నీటిలో మునిగిపోబోతుంది. దీనివల్ల అడవుల్లో ఉన్న వైల్డ్ లైఫ్ ఎక్కడికి వెళ్తుంది? సో పోలవరం ప్రాజెక్ట్ కి ఇన్ని అడ్డంకులు ఉన్నాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ ప్లాన్ ఏంటి? లాస్ట్ నవంబర్ లో చంద్రబాబు గారు 2027 కల్లా ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ని కంప్లీట్ చేస్తాము అని చెప్పారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా అన్ని అధిగమించి ఎట్టి పరిస్థితుల్లో కూడా 2027 కల్లా పోలవరం పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. కానీ ఇలాంటి డైలాగ్స్ ఆల్రెడీ మనం విన్నాంగా. కానీ ఈసారి డిఫరెంట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి ఉన్నాయి. చంద్రబాబు గారు చెప్పిన ప్రకారం ఏంటంటే ఆల్రెడీ నెక్స్ట్ 2 ఏళ్లలో సెంట్రల్ గవర్నమెంట్ ఈ పోలవరం ప్రాజెక్ట్ కోసం 55,000 కోట్లు ఇస్తామని చెప్పింది అన్నారు. ఈ 55,000 కోట్లలో ఆల్రెడీ 12,100 కోట్లు ఏపీ గవర్నమెంట్కి ఇచ్చేశారంట. దీనివల్ల ప్రాజెక్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ జనవరిలోనే కొత్త డయాఫ్రామ్ వాల్ కట్టడం కూడా స్టార్ట్ చేశారు. అండ్ ఈ డయాఫ్రామ్ వాల్ కన్స్ట్రక్షన్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ కల్లా అవుతుంది. అండ్ ఇంతకు ముందులాగా టెక్నికల్ డిఫికల్టీస్ జరగకుండా ఇంజనీర్స్ అందరూ ప్రాపర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలని స్ట్రిక్ట్ గా చెప్పామని చంద్రబాబు గారు చెప్పారు. అండ్ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని కోర్టు కేసెస్ ని హై ప్రయారిటీగా తీసుకొని వీలైనంత త్వరగా సాల్వ్ అవ్వడానికి చూస్తామని చెప్పారు. సో దగ్గరలో అయితే పోలవరం ప్రాజెక్ట్ కి పెద్ద కష్టాలేం కనిపించట్లేదు. అండ్ ఈ లాస్ట్ 1 year లోనే దాదాపు 8% వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అన్నారు. సో అంతా బాగానే జరిగితే 2027 కల్లా పోలవరం అవ్వాలి. మీరేమంటారు? పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికి కంప్లీట్ అవుతుంది? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం జాగ్రత్త తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని కూడా చూడండి.